హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే జనరల్ గా ఇప్పుడు బాయ్స్ అంటే కాలేజ్లో కానీ ఇట్లా జాబ్స్ దగ్గర కానీ అంటే బాయ్ కి 18 years దాడతాయి, అమ్మాయికి బిలో 18 ఉంటాయి కదా మేడం. అలాంటి సిచ్యువేషన్లో ఎట్లుంటాయి మేడం? వాళ్ళు లవ్ చేసుకుంటారు, ఇద్దరికి ఇష్టమే, అంటే పోక్సో కేసు అని పెడతారు. అంటే జనరల్ గా ఏం జరుగుతాయి మేడం అసలు? సో 18 years బిలో అమ్మాయి, ఈవెన్ ఆమె కూడా నిన్ను ఇష్టపడి లవ్ చేసుకొని అంతా చేసుకుంటున్నా కూడా 18 years బిలో అమ్మాయికి అంటే మైండ్ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి ఆ అమ్మాయిని ఈవెన్ లవ్ చేస్తున్నా కూడా అది అఫెన్స్ అన్నట్టు. మీకు ఒకవేళ ఇన్ కేస్ లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలంటే మీరు సెటిల్ అయిపోయినాక ఆ అమ్మాయికి 18 years వచ్చిన తర్వాత చేసుకోవాలి. ఆ అమ్మాయికి ఇష్టమే, నాకు ఇష్టమే, మీకేంది మధ్యలో ప్రాబ్లం అనేది కాదన్నట్టు. 18 years బిలో ఏ అమ్మాయిని టచ్ చేయడానికి, లవ్ చేయడానికి అంటే లవ్ చేసుకోవచ్చు కానీ అది అఫెన్స్ అన్నట్టు. ఇన్ కేస్ మీరు 18 years బిలో అమ్మాయిని లవ్ చేయడానికి ట్రై చేసిన అనుకో, అది వాళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది, అది వచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తారు, అది కేసు అన్నట్టు. పోక్సో కింద కేసు అవుతుంది. వన్స్ పోక్సో కింద కేసెస్ అయితే లైఫ్ లాంగ్ మీరు దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జాబ్స్ దొరకవు. ఇన్ కేస్ కొన్ని కేసెస్ అంటే పోక్సో గ్రీవియస్ కేసెస్ ఉంటే జైలుకి కూడా వెళ్ళాల్సి వస్తుంటున్నారు అన్నట్టు. ఈవెన్ అమ్మాయిని టచ్ చేసినా కూడా అది అఫెన్స్ అన్నట్టు. నేను ఏం చేయలేదు, నేను టచ్ చేసిన, ఖాళీ హక్ చేసుకున్నాను. రీసెంట్గా ఒక పర్సన్ ఇట్లానే పోక్సో కేసులో 18 years అమ్మాయి బిలో ఉంది, వాడికి రెగ్యులర్ ఇది అంటే అలవాటే అన్నట్టు. ఏం చేస్తారంటే ఆల్రెడీ 3 అమ్మాయిలు, వాడు ఏం పని చేయడు, వాడికి సెల్ఫ్ ఎర్నింగ్స్ అనేవి ఏమి ఉండవు. అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు, అమ్మాయిల ఇంట్లో నుంచి బంగారం ఏమన్నా వస్తువులు ఉంటే తీసుకొని వచ్చేస్తారు, అవి అమ్ముకొని అవి ఉన్నన్ని రోజులు లగ్జరీగా ఉంటాడు. అమ్మాయితో అమ్మాయిని వాడేసుకుంటాడు, తర్వాతకి ఇంకో కొత్త అమ్మాయిని ట్రై చేస్తుంటాడు. సో అట్లా 3 అమ్మాయిలలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని ఇట్లనే ఎలోపింగ్ తీసుకెళ్ళిపోయిండు. తర్వాతకి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిండు. సో ఆ అమ్మాయి సేవ్ అయిపోయింది. ఇంకో రీసెంట్గా థర్డ్ అమ్మాయి ఇంట్లో ఆ థర్డ్ అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నాను అమ్మాయి బిలో 18 years ఇట్లనే లవ్ చేస్తున్నాను ప్రలోభ పెట్టింది. సో 18 years బిలో అమ్మాయిలందరూ ఇంకా వాళ్ళు చూపిస్తుంటే ఆ ఏజ్ లో హార్మోన్స్ అయినా ఏదైనా ప్రేమగా మాట్లాడుతుంటే మేబీ ఇదే లవ్ అని అనుకుని వాళ్ళకి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంటారు. సో ఆ అమ్మాయి అట్లనే అట్రాక్ట్ అయిపోయి ఆ అబ్బాయితో వెళ్ళిపోయినాక మిస్సింగ్ కేసు అయింది. తర్వాత ట్రేస్ చేస్తే ఇంకా ఈ అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి హిస్టరీ గురించి తీసేస్తే వీడు ఆల్రెడీ 3 అమ్మాయిలతో ఇట్లా వేసిండు, మళ్ళీ ఏమైనా పని చేస్తారా అంటే ఏం పని చేయడు, అన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, గాంజా అనేది తాగుతుంటాడు. ఆ అమ్మాయి ఇంట్లో బంగారము, పట్టీలు, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ తీసేసుకొని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వాడుతూ పోయింది. 2 రోజులు ఆమెతో ఉన్నాడు. అయ్యో మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఆమెకి ఎంత కౌన్సిలింగ్ చేసినా లేదు, నేను అన్నే చేసుకుంటా, అతన్నే చేసుకుంటా పెళ్ళి అని చెప్పింది. ఆ టైంలో అసలు ఏం చేస్తున్నావు అర్థం కాదన్నట్టు. ఇప్పుడు నిన్న ఎట్లా ఎవరైనా అబ్బాయి అమ్మాయి కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ అని చూసుకుంటారు. 18 years యూజ్ అండ్ త్రో చేసుకుంటే అమ్మాయి దాని నుంచి ఆ ట్రామా నుంచి బయటపడడానికి చాలా పడుతుంది. కొందరికి మంత్స్ పట్టొచ్చు, కొందరికి ఇయర్స్ పట్టొచ్చు. సో మీ ఇంట్లో పేరెంట్స్ మీకు అన్ని ఎడ్యుకేషన్ మంచి ఇచ్చినప్పుడు మంచి సంబంధం కూడా చూస్ చేస్తారు. ఎవరి అట్రాక్షన్ లో పడొద్దు. ఎవడైనా మనతో వచ్చి మంచిగా మాట్లాడుతుందంటే వాళ్ళు మన నుంచి పక్కా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మన పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉండే మాట్లాడతారు, ఎవరో కొందరే హానెస్టీగా ఉంటారు అన్నట్టు. మాక్సిమం అయితే 18 years బిలో అమ్మాయిని టచ్ చేయకపోవడం బెటర్. అబ్బాయిలు ఇన్ కేస్ టచ్ చేసినా కూడా టచ్ చెయ్యొద్దు. ఆఫ్టర్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేసుకోవాలనుకుంటే 18 years అయిపోయాక మీరు సెటిల్ అయినాక ఇంట్లో పేరెంట్స్ చెప్పి చేసేసుకోవచ్చు, అప్పుడు ఎవరు అబ్జెక్షన్ ఉండదు. ఇప్పుడున్న సొసైటీలో అంటే గాంజా ఇవన్నీ డ్రగ్స్ కానీ ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి మేడం. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ కూడా కాలేజెస్ ఆర్ ఈజీలీ యాక్సెసిబుల్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా అవేర్నెస్ కోసం ఏమైనా చెప్తారా మేడం? ప్రజెంట్ ఇప్పుడు గాంజా అంటే ఇవన్నీ డ్రగ్స్ కిందకి వచ్చేసేస్తాయి కదా. సో మ్యాక్సిమం అయితే ఈ డ్రగ్స్ అనేది పిల్లలు అంటే తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోతున్నారు. బిజీ అయిపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ అంటే పట్టించుకోవట్లేదు. అది కూడా ఒక రీజన్ అన్నట్టు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం వల్ల ఆ పిల్లలు ఈవెన్ మాట్లాడడానికి కూడా ఎవరు లేకుండా ఉండేసరికి పక్క ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నారు. ఫ్రెండ్స్లో అందరూ మంచిగా ఉండరు కదా, కొందరు ఈ డ్రగ్స్కి వీటికి అలవాటు అయిపోతుంటారు. స్టార్టింగ్లో ఓకే, తర్వాతకి వాళ్ళకి కొంచెం హ్యాపీ అంటే ఫీలింగ్ గుడ్ అట్లా అనిపించడం వల్ల వాడు కూడా ఫ్రీక్వెంట్గా గాంజాకి అలవాటు అయిపోతుంది. గాంజా అని ఒకటే కాదు, కోకాయిన్, మార్ఫిన్ ఇట్లా ఇవన్నిటికీ అలవాటు అయిపోతుంది. అలవాటు టెంపరీ వాడికి హ్యాపీనెస్ అందుతుంది. సో వాడికి కావాల్సింది ఇంట్లో పేరెంట్స్ మాట్లాడట్లేదు. సో ఈ ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్ ఇట్లా అలవాటు చేసిండు. వన్స్ అలవాటు అయిపోయాక
పాకెట్ మనీ దొరకదు, పాకెట్ మనీ ఇచ్చింది సరిపోదు, నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళ ఓన్ ఇంట్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం లైఫ్ మొత్తం స్టార్టింగ్ ఓకే చిన్నగా ఉండదు, వన్ స్టార్ట్ అయినాక ఎక్కువ కన్సంప్షన్ చేయాలని అనుకొని దొంగతనాలకు స్టార్ట్ అవుతుంటాడు. ఇంకా వన్ స్టార్ట్ అయినాక స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పోతుంది, అంతా దానికే ఎఫెక్ట్ అయిపోతుంది. సో డ్రగ్స్ కిల్స్ యువర్ డ్రీమ్స్. అంటే ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే డోంట్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్ ఆల్వేస్. అంటే డ్రగ్స్ అనేది మీ డ్రీమ్స్ మొత్తం కిల్ చేస్తుంది. సో దానికి దూరంగా ఉండాలి. ఇన్ కేస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీరు ఒకవేళ అడిక్ట్ అయితే స్టార్టింగే దాన్ని గుర్తించి రికగ్నైజ్ అయితే బెటర్. అంటే డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, డి అడిక్షన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. సో డ్రగ్స్ కి ఎట్లా దూరంగా ఉండాలి, ఎందుకు అసలు రీజన్ ఏంటిది అంటే వాళ్ళని అక్కడ పేరెంట్స్ ని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, రీజన్ ఏంటిది దేనికి అలవాటు అయిపోతుంది పిలిపించి స్టార్టింగ్ కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. సో మనం స్టార్టింగ్ గుర్తించడం చాలా బెటర్. వన్స్ మొత్తం అయిపోయినాక వాళ్ళు అసలు వినరు, ఆ నషాలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదన్నట్టు. సో మాక్సిమం డ్రగ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టు. సే నో టు డ్రగ్స్. అంటే మీరు ఇన్ కేసు మీరు కన్సంప్షన్ చేయకపోయినా మీ ఫ్రెండ్ ఎవరైతే కన్సంప్షన్ చేస్తున్నారో వాళ్ళ పక్కన మీరుండి మీ చేతుల్లో ఆ సబ్స్టెన్సెస్ దొరికినా కూడా యాజ్ పర్ NDPSC యాక్ట్ 1985, NDPSC అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. దీని ప్రకారం మీకు అంటే కన్సంప్షన్ క్వాంటిటీ కూడా వేరియేషన్ ఉంటుంది. సో కన్సంప్షన్ అంటే స్మాల్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, ఇంకొకటి లార్జ్ క్వాంటిటీ కూడా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద క్వాంటిటీ వరకు ఇది 7 years కంటే ఎక్కువ, ఈవెన్ 20 years అండ్ లైఫ్ టైం కూడా మీకు జైలుకి వెళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో మీ దగ్గర గాంజా ఉండొద్దు అండ్ కన్సంప్షన్ చేస్తున్నా కూడా అది కూడా వన్ ఆఫ్ ద అఫెన్స్ అన్నట్టు. దీనికోసం సపరేట్ వింగ్స్ ఉన్నాయి, TNAB మన పోలీస్ స్టేషన్లలో కూడా సపరేట్ టీమ్స్ ఉండి దాని గురించి చేస్తున్నారు. వన్స్ మీరు గాంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోతే మీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో ప్రాపర్టీస్ని కూడా సీజ్ చేసేస్తున్నారు. ఆ కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోతే మీకు పైన 1-2 ఆ కేసెస్ ఉంటే ఇన్వాల్వ్ అయితే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు, రౌడీ షీటర్ ఫర్దర్ ఇంకా PD యాక్ట్స్ ఓపెన్ చేసేస్తారు. మీరు కన్సంప్షన్ చేయడం అది మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇన్ కేస్ అది మీ దగ్గర దొరికినా కూడా దానివల్ల కూడా కేసెస్ బుక్ అవుతాయి. ఆ కేసెస్ బుక్ అయితే ఆల్రెడీ మీరు పోలీస్ స్టేషన్లకి ఇట్లాంటి కేసెస్ విషయంలో అడుగు పెట్టొద్దు. వన్స్ పెడితే మీ పేరెంట్స్కి మొత్తం డిప్రెషన్ అయితే పలానాలో కొడుకు అట్లా ఇట్లా అని అవుతుంది. వన్స్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే అది నా NDPSC కేసెస్ అయితే రిమూవ్ చేయరు అన్నట్టు. అది అట్లనే ట్రయల్ వరకు జరుగుతూనే ఉంటుంది, ట్రయల్ అయినాక కన్విక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే దానికోసం సపరేట్ TNAB అనే వింగ్ ఏర్పాటు చేసేసి ఈవెన్ అంటే ఇప్పుడు ట్రయల్స్లో కేసెస్ ఎట్లా మేమేమైనా మిస్టేక్ చేసే పోద్దని దానికోసం సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి కేసెస్ అయితే పక్కా కన్విక్షన్ వచ్చేటట్టు చేస్తుండే. కన్విక్షన్ వచ్చేసి ఈవెన్ 1 year మీరు జైలుకు పోయినా కూడా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతే డిప్రెషన్ అవుతుంది. సో మాక్సిమం అయితే కేసెస్ లో ఇన్వాల్వ్ కాకుండా చూడాలి. గాంజా వీటి గురించి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే మేడం, అంటే మీ ఇన్స్టా పేజ్ కూడా చూసిన నేను, డోంట్ బి ద బెయిట్. అంటే యాక్చువల్లీ ఆ పేజ్ స్టార్ట్ చేయడానికి మీ మోటివ్ ఏంటి మేడం? అసలు ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ పేజ్ నుంచి? ఆ పేజ్ యాక్చువల్లీ డోంట్ బి ద బైట్ అంటే కావద్దు ఎవరికి ఎరా, బెయిట్ డోంట్ బి ద బెయిట్. సో అంటే కావద్దు ఎవరికి ఎరా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ వల్ల అందరికీ ఇట్లా ఎరాలానే అయిపోతున్నాగా. సో ఈ పేజ్ అనేది మేము నార్మల్గా మా పిఎస్కి రెగ్యులర్గా సైబర్ ఫ్రాడ్స్ వస్తుంది. ఒకే టైప్ ఆఫ్ ఫ్రాడ్స్, సేమ్ ఫ్రాడ్ మీకు చేస్తున్నారు, మీ పక్కింటి వాళ్ళకి అదే చేస్తున్నారు, అదే ఫ్రాడ్ రిపీటెడ్గా చేస్తున్నారు. సో అది అవేర్నెస్ అయితే మా పిఎస్కి ఎంతమంది కంప్లైంట్, మా అంటే ఒక 10 members అట్లా కంప్లైంట్ వస్తారు. సో 10 members చెప్పినా ఇంత చెప్తున్నా, లేకపోతే ఏరియాలో ఒక అరౌండ్ ఒక 10,000 members కైనా మనం అవేర్నెస్ సరే ఒకరి ద్వారా ఒకరికే చేయొచ్చు. కానీ దానివల్ల ఇంకా ఎంతో మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అది కొంచెం మేము చెప్తే మా పిఎస్ కంప్లైంట్స్ వాళ్ళకి చెప్పొచ్చు, లేదంటే ఏరియాలో చెప్తే రీచ్ అనేది కొంతే ఉంటుంది కదా. సో మా పేజ్ క్రియేట్ చేయడం వల్ల ఇది సైబర్ ఫ్రాడ్స్ అనేది మాక్సిమం తగ్గించవచ్చు, ఎవరు దీనికి ఎఫెక్ట్ కావద్దనే ఉద్దేశంతో రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదొక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం అన్నట్టు. దానికి మేమే టైం స్పెండ్ చేసేసి మా టీం ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఒక 4 members మా టీం ఉంటుంది. పిఎస్ వాళ్ళైనా సపరేట్? పిఎస్ వాళ్ళే ఉంటారు, 11 ఉంటారు. నెక్స్ట్ సాయి, వెంకటేష్. సో వీళ్ళిద్దరు ఒకరు స్క్రిప్ట్ మంచిగా అంటే ఏమేమి కొత్త ఫ్రాడ్స్ ఏం జరుగుతున్నాయని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. సో ఆ ఫ్రాడ్స్ అనేది చెప్తుంటారు. సో మనం అంతా చెప్పేస్తుండే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మనం దాన్ని కంక్లూడ్ అయ్యేటట్టు దానికి సొల్యూషన్స్ ఏంటిదని దాని పేజ్ని కూడా ప్రాపర్గా ఎడిట్ చేస్తాం. సో మేమైతే మాక్సిమం చేసింది తక్కువ వీడియోస్, 6 videos చేసినాం. కానీ రీచ్ అనేది మంచిగా ఉంది, అరౌండ్ 250,000 members రీచ్ అన్నమాట. అంటే సైబర్ ఫ్రాడ్స్ మనం యాక్సిడెంట్ టైంలో గోల్డెన్ అవర్ ఎట్లా అంటామో, సైబర్ ఫ్రాడ్ జరిగిన విత్ ఇన్ 1 hour కూడా మనం కంప్లైంట్ ఇచ్చేసి మాక్సిమం
దాన్ని రికవరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా చేసేస్తుండే. నెక్స్ట్ ఈ మొబైల్ రికవరీ గురించి చేస్తుండే అండ్ నెక్స్ట్ ఏపీకే ఫైల్స్ మనం ఇంకా చెయ్యాలి ముందు ముందు. అంటే ఎవరికి అంటే దీనివల్ల అవేర్నెస్ అయితే చాలా క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల మాకు వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు కానీ సో మన చుట్టూ ఉండే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అన్నట్టు. సో ఆ పేజ్ వల్లనే మేము కూడా ఈ రోజు మీ ముందుకు వచ్చాం అన్నట్టు. థ్యాంక్ యూ మేడం. అంటే పేజ్ కూడా మేము సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మంచిగా అందరికి రీచ్ అయ్యి అది చూసిన వాళ్ళు కనీసం చూసిన వాళ్ళైనా అవేర్నెస్ వచ్చి ఫ్రాడ్స్ కాకుండా ఉంటారు అన్నట్టు, సేఫ్టీ ఉంటుంది వాళ్ళకు కూడా. సో ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇంకా రీసెంట్ గా 2-3 ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు హౌస్ రెంట్ పర్పస్ కూడా ఉంటది కదా. సో మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్, నేను రిటైర్డ్ ఆర్మీ పర్సన్, నా హౌస్ ఇట్లా రెంట్కి ఇవ్వాలని చూసుకుంటున్నా, ఎవరైనా ఉంటే అంటే రెంటల్ పర్సన్స్ ఏం చేసేసి నిజంగానే అతను రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఏమో రెంట్ ఇచ్చేస్తున్నారు కానీ ఎవరైతే పోలీస్ అయినా ఆర్మీలో పెట్టేసుకుంటే నమ్మేస్తారు కదా. సో రెంట్ పెట్టేసుకున్నారు. సో నా దగ్గర ఇప్పుడు మీ అకౌంట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం అమౌంట్ సెండ్ చేయండి, నాకు తర్వాతకి మీరు అడ్వాన్స్ నాకు పే చేయండి అని చెప్పిండు. సో అడ్వాన్స్ పే చేసేసారు. పే చేసినాక అది కూడా ఫ్రాడ్ అనేది తెలిసింది అన్నమాట. సో అంటూ ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే మాక్సిమం చేయొద్దు. మీరు ఫిజికల్ గా వెరిఫై చేసుకుంటేనే చాలా బెటర్ ఉంటుంది. ఓకే మేడం. అండ్ ఎట్ లాస్ట్ మీరు ఆస్పిరెంట్స్కి ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటాం, అడ్వైస్ లాగా మీ నుంచి మీకున్న ఎక్స్పీరియన్స్ లో? ఆస్పిరెంట్స్ అంటే చాలా మంది కొందరికి ఉంటది. ఇప్పుడు మేము ఒక్కొక్కసారి ఈవెంట్స్కి అట్లా వెళ్తుంటాం కదా, వాళ్ళు అంటారు అన్న నా డ్రీమ్ అన్న చిన్నప్పటి నుంచి అక్క నా డ్రీమ్ ఇది పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని, అంటే సర్వీస్ చేయాలని ఉంటది కొందరికి. అంటే ఎందుకు వస్తున్నామో తెలియదు కానీ డ్రీమ్ ఉంటది, పోలీస్ యూనిఫామ్ అంటే అదొక డ్రీమ్ లా ఉంటది. సో ఆస్పిరెంట్స్ పోలీస్లోకి రావడం మంచిది. అంటే మీరు డైరెక్ట్ సర్వీస్ చేసుకోవచ్చు. డే టు డే రియాక్షన్స్ ఉంటే సర్వీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. మీరు రావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మాక్సిమం మీ ఎఫర్ట్స్ చేయండి. మీరు కష్టపడితే అయితే పక్కా వస్తుంది. ఒక 4 months ఎనఫ్ అండి. మీరు హార్డ్ వర్క్ చేసేసుకొని ప్రాపర్గా సిలబస్ ఏంటిది ఆ సిలబస్ ప్రకారం ప్రాపర్గా చదివేసేస్తే వితిన్ 4 months క్రాక్ చేసుకో. ఆ 4 months మీ ఫోన్ అయితే పక్కన పెట్టేయండి. ఊకే ఫోన్లో అది ఏం కాంటాక్ట్ లేకుండా ఫోన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేయండి. అంటే జస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం అయినా, ఏం జరుగుతుంది జాబ్ నోటిఫికేషన్స్కి యూజ్ చేయండి. మిగతాది ఫోన్లో చాటింగ్లు రీల్స్ అవన్నీ వేస్ట్ చేయకుండా యూజ్ చేయండి. ప్రాపర్గా సిలబస్ ఏంటిది నేను చదువుతున్నా, సో దానికి అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్స్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఈవెంట్స్ ప్రాక్టీస్ మరి గంటలు అయితే ఏం చదవను, 3-4 hours చదివినా కూడా యూ కెన్ క్రాక్ ఇట్. మీరు 4 months మంచిగా ప్రిపేర్ అయ్యి యాజ్ పర్ సిలబస్ చదువుకోండి, దాన్ని రివైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ పడ్డప్పుడు అయితే ఏ టెన్షన్ లేకుండా మీరు ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చినాక సిలబస్ ఏంటిది, నేను ఈవెంట్స్ లో క్లియర్ అవుతున్నా లేదా అది ఇది అని టెన్షన్స్ కాకుండా ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. ఇప్పటి నుంచే వేసుకోండి. వన్స్ మీరు వస్తే ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేస్తే ఈజీ. ఇన్ కేస్ వేరే ఎగ్జామ్స్ అయినా, ఇప్పుడు ఎస్ఐ అంటే ఎక్సైజ్ ఎస్ఐస్ ఉంటుంది, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్పిఎఫ్ ఎస్ఐస్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉంటాయి కదా. సో దేనికైనా ప్రిపేర్ కావచ్చు. ఒక్కదానికి ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ అనేది మల్టిపుల్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు ఏదైనా ఏదైనా ఒకవేళ సాధిద్దామని మీరు అనుకుంటారు కదా, సో సాధించేటోడు ఎక్స్క్యూజెస్ అన్నిటిని అవాయిడ్ చేసేస్తారు. సో ఒకవేళ నేను సాధించొద్దు వద్దు అని లైట్ తీసేసుకున్నాడు, ప్రతి ఒక్క దానికి ఎక్స్క్యూజెస్ చేస్తుంటారు. సో మీరు ఏదైనా పక్కా సాధించాలని మనస వాచ కర్మన అట్లా మీరు డిసైడ్ అయిపోతే 100% మీకు పక్కా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మేము ఇచ్చింది, సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇది అంటే పోక్సో కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా, డ్రగ్స్కి దానికి సంబంధించి అడిక్ట్ కాకుండా, ఇన్ కేస్ అడిక్ట్ అయిపోయినా డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కేసెస్లో ఇన్వాల్వ్ కాకుండా, అట్ ద సేమ్ టైం ఏపీకే యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా చూడాలి. ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్ కూడా మీకు ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నామని ఉంటుందిగా, సో ఎటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు. ఆ ప్రిపరేషన్ కూడా అంటే ఏది పెద్దదేం కాదు, అంటే పెద్దగా అచీవ్మెంట్ చేసినప్పుడు ప్రిపరేషన్ కూడా మీరు సింపుల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటిది ఒక 1-2 hours స్పెండ్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఎనీథింగ్ వీ కెన్ గ్రాస్ప్ ఈజీలీ. సో అందరికీ ఇది మీరు రీచ్ అవుద్దని, దీన్ని ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.